ఫుడీస్ ఎలా ఉన్నారు? నేను ఈ రోజు అయితే మీ ముందుకి ఒక సరికొత్త ఒక బూస్ట్ ఎనర్జీ గల ఒక లడ్డూని తీసుకొచ్చానమాట. ఆ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో మనమైతే తెలుసుకుందామా. ఇది చిన్నపిల్లలకి, షుగర్ పేషెంట్స్కి, ముఖ్యంగా గర్భిణీస్ ఇమ్యూనిటీ బూస్ట్ లడ్డు అయితే అని చెప్పవచ్చు అనమాట. ఇదే డ్రై ఫ్రూట్స్ లడ్డు. నేనైతే ఇప్పుడైతే డ్రై నట్స్ ని, డ్రై ఫ్రూట్స్ ని రెండు కలుపుకొని తెచ్చుకున్నాను అనమాట. చూడండి, నేనైతే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఒక బాండలు పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఈ డ్రై నట్స్ అన్నిటిని కొద్దిగా దోరగా వేయించుకోండి. ఎక్కువ మాడించకండి, ఎక్కువ మాడిస్తే టేస్ట్ పోతుంది, ఇంకా అందులో విటమిన్స్ కూడా పోతాయన్నమాట. కొంచెం అయితే హీట్ చేసుకుని వేయించుకోండి డ్రై నట్స్ అన్నిటిని. సిమ్లో ఇలా పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వేయించుకుని ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అవి చల్లారినాక ఇంకా నేనైతే ఇక్కడ గుమ్మడికాయ గింజలు, ప్రొద్దుతిరుగుడు ఇత్తనాలు, పుచ్చకాయ ఇత్తనాలు కూడా వేయించుకుని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను ఆయిల్లో. అయితే చూడండి, ఇవైతే డ్రై ఫ్రూట్స్ అనమాట. అంజీరా, ఇంకా ఎండు ద్రాక్ష, ఖర్జూరం, ఇవైతే నేను వేయించుకుంటున్నాను. వీటిని అయితే డ్రై ఫ్రూట్స్ అంటారండి. అవి బాదము, పిస్తా, జీడిపప్పు, ఇవైతే డ్రై నట్స్ అనమాట. ఇవన్నీ వేయించుకుని నేను ఒక ప్లేట్లో తీసుకుని చల్లార్చుకుంటున్నాను. ముందుగా నేను వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ అయితే మిక్సీకి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. చాలా స్మూత్గా అయితే పట్టుకోండి. మీకైతే చిన్నపిల్లలకి అయితే కావాలనుకుంటే ఆ పౌడర్ని అంతా మెత్తగా అయితే మిక్సీ పట్టించండి, లేదంటే పెద్దవాళ్ళకి అయితే కొంచెం బరగ్గా ఆడించినా పర్లేదు. ఇవైతే డ్రై నట్స్ పొడి అనమాట. చూడండి, నేను చిన్నపిల్లలకు కూడా తినిపించాలనుకొని నేనైతే మెత్తగా పొడి ఆడించి పెట్టుకున్నాను. ఇవైతే డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అనమాట. ఇలా అయితే మెత్తగా అయితే ఆడించి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా పొడి, అయితే ఆ పొడిలో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని అయితే బాగా మిక్స్ చేయండి. అంతా మిక్స్ అయ్యి బాగా పేస్ట్ లాగా వచ్చేంత వరకు అంతా నీట్గా కలుపుతూ ఉండండి. ఎక్కడ ఉండలు లేకుండా అయితే కలుపుతూ అంతా నీట్గా అయితే మిక్స్ చేయండి. ఇప్పుడైతే నేనైతే పక్కన సైడ్కి నెయ్యి వేసుకుని ఆ నెయ్యి కొంచెం డిప్ చేసుకుంటూ అద్దుకుంటూ అయితే చేతికి లైట్గా నేనైతే ఇప్పుడైతే ఉండలు చేస్తున్నాను. చూడండి, ఇలా అయితే నేతిని అద్దుకొని ఇలా అయితే ఉండలు అయితే చేసుకోండి. కొంచెం చిన్నవైనా చేసుకోండి, పెద్దవైనా చేసుకోండి, అది మీ ఇష్టం. మీరు ఎలా తింటారో అలా అయితే చేసుకోండి. చిన్నపిల్లలకి అయితే చిన్న రౌండ్స్ అయితే బాగా తినడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళకైతే పెద్ద రౌండ్స్ అయితే చేసుకోవచ్చు. నేనైతే చిన్న రౌండ్స్ చేస్తున్నాను. ఇలా అయితే నేను చిన్నగా రౌండ్స్ చేసి పెట్టుకొని అన్నీ అయితే రౌండ్స్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఈ టైప్లో అయితే బాగా ప్రెస్ చేస్తూ రౌండ్స్ చేస్తూ పెట్టుకోండి. ఇప్పుడైతే నాకు ఈ లడ్డులన్నీ తయారైపోయాయి అనమాట. ఇదే డ్రై ఫ్రూట్స్ లడ్డు. చాలా బాగున్నాయి కదా. ఈ లడ్డు చిన్నపిల్లలకి, గర్భవతులకి, ఇంకా షుగర్ పేషెంట్స్కి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది చాలా ఈజీ రెసిపీ కూడా, అంత కష్టమేం కూడా కాదు. టైం ప్రాసెస్ కూడా చాలా తక్కువే పడుతుంది. సో మీరైతే ఈరోజే మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అందరి ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా ఉంటారు, చిన్నవాళ్ళు లేకుండా ఉండరు. సో మీరైతే మీ హెల్త్ కోసం ఖచ్చితంగా ఈ లడ్డు ట్రై చేసుకొని రోజుకి ఒక్క లడ్డేని తినండి. నేనైతే మా బాబు కోసం అయితే చేశాను. మా బాబు అయితే అస్సలు తినలేదు, ఇంకా మేమే తిన్నాము అన్నమాట. అయితే మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. రోజుకి ఒకటి తిన్నా హెల్త్కి చాలా మంచిది. ఓకేనండి, ఉంటాను మరి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. బై బై, టేక్ కేర్.